వైజయంతి మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే ధాత్రి కేదార్ కిచెన్లో వంట చేస్తూ ఉంటారు. అప్పుడే ఒకతను కారులో వచ్చి నేరుగా వైజయంతి దగ్గరికి వచ్చి వైజయంతి నోటిని గట్టిగా మూసేస్తూ అదిమేస్తూ ఉంటారు. ధాత్రి అప్పుడే కిచెన్లో నుంచి ఇదంతా చూసి కేదార్ అటు చూడు అత్తయ్య గారిపై ఎవరో అటాక్ చేస్తున్నారు అని కేకలు పెడుతూ చెప్తూ ఉంటుంది. అతను ఒక చేతిలో పండ్ల బుట్టను పట్టుకొని, ఇంకో చేత్తో వైజయంతి నోటిని గట్టిగా బిగించేసి ఉంటారు. వైజయంతి విలవిల్లాడిపోతూ ఉంటుంది. అప్పుడే కేదార్ పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చి, "రేయ్! రారా" అంటూ అతన్ని లాగి పడేస్తారు. "అత్తయ్య గారు మీకేమీ కాలేదు కదా" అని ధాత్రి వైజయంతిని అడుగుతూ ఉంటుంది. అప్పటికే ఉక్కిరిబిక్కిరి అయిపోయిన వైజయంతి కాస్త తేరుకొని, ఎవరబ్బా నన్ను ఇలా చేసిందని తిరిగి చూస్తూ ఉంటుంది. ఈ పాటికే కేదార్ వాడి కాలర్ పట్టుకొని ఎవర్రా నువ్వు అని నిలదీస్తూ ఉంటాడు. ఎంత ధైర్యం ఉంటే మా అత్తయ్య గారిని కిడ్నాప్ చేయాలనుకుంటావు అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. అయితే అప్పుడే తేరుకున్న వైజయంతి అతని వైపు చాలా షాకింగ్గా చూస్తూ వణికిపోతూ ఉంటుంది. కేదార్ వాడి కాలర్ పట్టుకొని, ధాత్రి నువ్వు ముందు వెళ్ళి పోలీసులకి ఫోన్ చేయి, వీడిని వదిలిపెట్టకూడదు అని కేదార్ కోపంగా చెప్తూ ఉంటే, అతను కేదార్ వైపు, షర్టు వైపు అలాగే చూసుకుంటూ వైజయంతి వైపు చూస్తూ ఉంటాడు. వైజయంతి అయితే గడగడ వణికిపోతూ చాలా టెన్షన్ పడుతూ అతన్ని చూస్తూ ఉంటుంది. ఇంతకీ అతను ఎవరు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.